కేవలం అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభకు హాజరయ్యారని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ అన్నారు. విశాఖ జిల్లా హోటల్ దస్పల్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ శాసనసభలో ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేయడాన్ని రామ్ తప్పుపట్టారు. ఇటువంటి అప్రజాస్వామ్య చర్యకు మూలకారకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని స్పీకర్ సిహెచ్ అయ్యన్న పాత్రను బీవీ రామ్ కోరారు. ఒక ఎమ్మెల్యే కోసం పోరాడుతున్నారు తప్ప ప్రజల కోసం పోరాడతారు. ఇటీవల మనం చూసాం, వంశీని జైల్లో పెట్టినప్పుడు వంశీని పరామర్శించడం కోసం గంటల కొద్దీ వ్యవధి తీసుకున్నారు తప్ప ఈవేళ ఒక దేవాలయం లాంటి అసెంబ్లీని కనీసం మనం ప్రజల తరపున అయితే గవర్నర్ గారు నిన్న ఏం ప్రసంగిస్తున్నారో గవర్నర్ ప్రసంగం వినాలి అనే నైతిక విలువలు లేని జగన్మోహన్ రెడ్డిని ఏమన్నా అర్థం కావట్లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, స్పీకర్ గారిని డెఫినెట్గా జగన్ పైన అనర్హత వేటు డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి అసెంబ్లీలో ఉంటే అసెంబ్లీకే అది ఒక మచ్చ. ఇలాంటి చీడు పురుగు అసెంబ్లీ ఉండకూడదు కోరుతున్నాం. స్వయాన వాళ్ళ చెల్లి షర్మిల కూడా కామెంట్ చేసింది. 11 మంది ఎమ్మెల్యేలు 11 నిమిషాల్లో వెళ్ళిపోయారు. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నేను శాశ్వతంగా ఉంటాను అన్న భ్రమలో బతుకుతున్నాడు.